హలో గాయ్స్, వెల్కమ్ టు మై వరల్డ్. ఈరోజు ఎర్లీ మార్నింగ్ 3కి అయితే లేచి స్టార్ట్ అయిపోయాం. ఎక్కడికి అనేసరికి ఆకివీడు అయితే స్టార్ట్ అయిపోయాం. ఆకివీడు ఎందుకనేసరికి పంకజ్ పిల్ల అయితే ఉందని చెప్పేసి మా వాళ్ళు చెప్పారు. సో వాళ్ళకు తోడురమ్మని చెప్పేసి స్టార్ట్ అయిపోయాం. ఇదిగో వచ్చేసాం. ఇక్కడ చెట్టు దగ్గరికి వచ్చేసరికి గేట్లు పడినాయి. సరే ఈలోపు టిఫిన్ చేద్దామని చెప్పేసి రోడ్డుకు వచ్చాం. ఇదిగోండి రోడ్డు మీద మా దండుపాలెం బ్యాచ్ అయితే రెడీగా ఉంది. ఇదిగో మెయిన్ దండుపాలెం అయితే ఇతనే మావాడు. చాలా తొత్తరనమాట. ఇదిగో అక్కడ టిఫిన్ హోటల్ కనబడితే కర్రలంతుల మీద అయితే నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత ముందు చూసుకున్నాడు. దోశలు అయితే లేవంట. అదే ఎంత స్పీడ్ మీద అయితే వెళ్ళామో అంతే స్పీడ్ మీద వెనక్కి వచ్చి ఇంకా అలా ఎదర ఇంకో హోటల్ ఉందేమో అని చెప్పి నడుచుకుంటూ వెళ్ళిపోయాం. నడుచుకుంటూ వెళ్తుంటే ఈలోపు వ్యాన్లో అయితే నీళ్ళు పట్టాలి కదా, వ్యాన్లో వేసుకొచ్చేయండి అన్నారు. సో అందుకని రివర్స్ వేసుకొచ్చి వ్యాన్లో అయితే నీళ్ళు పట్టే కాడికి వేసుకొచ్చాము. నీళ్ళు పట్టే కాడికి వేసుకొచ్చేసి ఇదిగో ఈ విధంగా ఇంజిన్లతో అయితే తోడుతున్నారు. సో ఈ బరకం అయితే ఇదంతా ఇలా సర్దుకుని నీళ్ళైతే పట్టేశారు. అలా ట్యాంకు నీళ్ళైతే పట్టుకున్నారు. నీళ్ళైతే పట్టేసిన తర్వాత సో అక్కడైతే మా వాడు దోశ లేదని చెప్పేసి ఇంకా వేరే చోట తిందాం అనుకున్నాం కదా. అయితే హోటల్ దగ్గర ఆపాం. మా వాడు ఆపంగానే వచ్చి ముందు చూసుకున్నాడు, నా దోశలు ఉన్నాయి లేవా అని. ఉన్నాయిరా బాబు, నడవంటరా బాబు అని చెప్పి గబా వెళ్ళి ఓ పట్టు అయితే పట్టేసాం అందరం. పట్టేసిన తర్వాత వాటర్ బాటిల్ అయితే తీసుకుని ట్యాంకర్కి రెడీ అయిపోయాం. ఇదిగో వచ్చాం. వచ్చిన తర్వాత మా వాళ్ళు ఏదో చేసేద్దాం అనుకున్నారు, కానీ అక్కడికి వచ్చాక ఏం చేయలేక అలా చూస్తున్నారనమాట. సరే ఇంక చేసేది ఏముందిలే, వాళ్ళు ఎలా కొత్తరు కదా అని చెప్పి చూసుకుంటాం. ఈ చేసేది ఏమి లేక వాళ్ళు వచ్చేదాకా చూశారు. సో వాళ్ళు మొత్తం దాని నుంచి అయితే సరిగ్గా కనపడలేదు. ఈ చివరికి వచ్చేసరికి అయితే మొత్తం వీళ్ళందరూ ఆడవాళ్ళు లాగేస్తున్నారని చెప్పేసి మా వాళ్ళందరూ షాక్ అయిపోయారు. సో ఈ ఆడవాళ్ళు పన్నడతనం చూసి అయితే మా వాళ్ళు కళ్ళు తెరలే చూశారనమాట. మొత్తానికి ఆడవాళ్ళు అన్నింటిలోనూ ఇందులోనూ తీసిపోమని చెప్పేసి నిరూపించారనమాట. సో మొత్తం పట్టుబడంతా అయిపోయిన తర్వాత ఇదిగో ఇలా రెడీ అయితే చేసుకున్న టబ్బులు అవన్నీ పిల్లలని లెక్కెట్టడానికి ఒక్కొక్క టబ్లో అయితే కొన్ని తీసుకొచ్చి పోస్తారు. ఇలా పోసిన తర్వాత వాళ్ళు అయితే ఒక్కో బకెట్లోకి అయితే 100 కౌంట్ అయితే వేస్తారు. 100 పిల్లల కాడికి లెక్కేసి వేస్తారనమాట. ఆ బకెట్లో వేసినవి మొత్తం మటుకి ఆ బొలెరోలోకి అయితే లోడ్ చేసుకున్నాం. అలా ఒక్కోదానికి 6,000 లేకపోతే 7,000 అలా వేసుకుని అయితే స్టార్ట్ అయిపోయాం. అక్కడ నుంచి మా ముందు బండి కూడా లోడ్ అయిపోయింది. సో ఈ 2 బండ్లు అయితే తీసుకుని మేము ముందు వెళ్ళిపోతున్నాం. వెనకాల మా వాళ్ళు ఇంకా బండ్లు తీసుకుని వద్దాం అని చెప్పి మీరు వెళ్ళిపోండి అని చెప్పి మమ్మల్ని పంపించారు. ఇక అలా పాటలు అయితే పెట్టుకుని జాలీగా మేమైతే రెడీ అయిపోయాం. ఇక అన్లోడింగ్ ఎలా చేసాం అన్నది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, కీప్ వాచింగ్.